గర్భంతో ఉన్న అల్లు అర్జున్ రాక కోసం దీపిక పదుకొనే కీలక నిర్ణయం. బాలీవుడ్ అందాల తార దీపికా పడుకొనే 2024లో దువా పదుకొనే అనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆమె మళ్లీ తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ఇప్పుడామె గర్భంతో ఉంది. ఈ విషయానికి పట్ల దీపిక అభిమానులు హ్యాపీగా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తోన్న రాక లో దీపిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చాలా భాగం పూర్తయింది. అయితే ఇప్పుడు దీపిక గర్భం ధరించడంతో రాక షూటింగ్ ఆలస్యం అవుతుందేమోనని బన్నీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే అలాంటి టెన్షన్ అవసరం లేదంటోంది దీపిక. రాక సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. ఈకు అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్ వరల్డ్ మూవీలో అల్లు అర్జున్ ఒక విభిన్నమైన గెటప్లో కనిపిస్తున్నారు. దీంతో ఈ పై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే రాక షూటింగ్ పూర్తయింది. ఈ నెల మొదట్లో అర్జున్ పుట్టినరోజున ఈ టైటిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. మరోవైపు దీపిక లుక్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి కూడా అభిమానుల్లో ఉంది. అయితే గర్భంతో ఉన్నప్పటికీ రాక కోసం యాక్షన్ సీన్స్ చేయడానికి దీపిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ రాక మూవీ షూటింగ్ పూర్తి చేయాలని దీపిక నిర్ణయం తీసుకుందట. ఈ విషయానికి దర్శకుడు అట్లీకి కూడా చెప్పడంతో వీలైనంత తొందరగా దీపికకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్ ని పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నాడట. ఇక దీపిక కోసం రాక చిత్ర బృందం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. సెట్లో ఒక వైద్యుడిని కూడా ఉంచారట. ఆయనను సంప్రదించిన తర్వాతే దీపిక షూటింగ్ కు వస్తుందట. మరికొన్ని నెలల పాటు రాక షూటింగ్ తో బిజీగా ఉండనుంది దీపిక. ఇక దీపిక ఒప్పుకున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ కింగ్. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ఇంకా షూటింగ్ దశలో ఉంది. ఇందులో కూడా దీపిక పదుకొనే పాత్రకు యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. వాటిని కూడా ఆమె పూర్తి చేయాలనుకుంటోందని సమాచారం. తన వల్ల షూటింగ్ కి అంతరాయం కావొద్దనే దీపిక ఈ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. గురించి వచ్చిన ఈ వార్త కొంచెం అతిశయంగా ప్రచారం అవుతోంది. ప్రస్తుతం నిజంగా ఏమిటంటే దీపికా పదుకోన్ గర్భవతిగా ఉన్న సమయంలో సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అల్లు అర్జున్ సినిమా రాక గురించి సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి, కానీ అధికారికంగా పూర్తి కన్ఫర్మేషన్ లేదు. కీలక నిర్ణయం అంటే షూటింగ్ డేట్స్ మార్చడం లేదా పాత్ర విషయంలో క్లారిటీ తీసుకోవడం లాంటివి కావచ్చు, కానీ ఇది సెన్సేషనల్ గా చూపిస్తున్నారు. కుడి చూపుడు వేలు ముఖ్యంగా గర్భధారణ సమయంలో పెద్ద యాక్షన్ లేదా కఠిన షూట్స్ చేయకుండా ఉండటం సాధారణ విషయానికి. అందుకే దీపిక తాను ఆరోగ్యం ప్రాధాన్యం ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంటోంది. రాకా సినిమా రిలీజ్ డేట్ గురించి ఇప్పటివరకు ఫిక్స్ గా అధికారికంగా ప్రకటించలేదు. కుడి చూపుడు వేలు కానీ ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 2026 నవంబర్ 20 రిలీజ్ ప్లాన్ చేశారు. ఫిల్మీ బీట్ ఇంకొన్ని సమాచారం ప్రకారం లేట్ 2026 లేదా ఎర్లీ 2027కి వెళ్లే అవకాశం ఉంది. డైలీ హంట్ షూటింగ్ డిలే అయితే 2027లో కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కుడి చూపుడు వేలు కాబట్టి సింప్లేగా చెప్పాలంటే క్యాలెండర్ ఎక్స్పెక్టెడ్ రిలీజ్ 2026 చివర లేదా 2027 మొదట్లో. క్లాప్ బోర్డ్ ఈ సినిమా ఇంకా షూటింగ్ లో ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ డేట్ తర్వాత కన్ఫర్మ్ అవుతుంది.